హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ముద్దంశెట్టి హనుమంతరావు గారు రచించిన అమానుషం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? ఉదయం 8 కావస్తోంది. కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళాను. మెయిన్ గేటు ముందు ఓ దృశ్యం నా కళ్ళను ఆకర్షించింది. బాగా మాసి ఉన్న బట్ట మీద ఓ చంటివాడు కేర్ కేరమంటున్నాడు. ఆ పసిపాప వయసు సుమారు సంవత్సరం ఉంటుందేమో. పసిపాప పక్కనే కూర్చున్న ఓ బక్కపలచని వ్యక్తి వృద్ధస్వరంలో అంటున్నాడు, తల్లి లేని పిల్లాడు బాబు, పాలు లేక విలవిలాడిపోతున్నాడు, దయతలిచి ధర్మం చేయండి బాబు అని. ఆ ప్రాధేయపడటం గుండెల్ని కరిగించేలా ఉంది. పసివాణ్ణి చూస్తూ ఉంటే బక్కపలచని వ్యక్తి చెప్తోంది నిజమనిపిస్తోంది. మేలిమి బంగారు వర్చస్సు మట్టి కొట్టుకుపోయింది. విశాల ఫాలభాగం గల ఆ కుర్రాడు ఆరోగ్యంగా ఉండి ఉంటే ఎంతో ముచ్చటగా మురిపెంగా ఉండేవాడనిపిస్తోంది చూసేవాళ్ళకి. ఇప్పుడు వాడి ఆకారం చూస్తేనే జాలి పుడుతుంది. శరీరం మీద ఆచ్ఛాదనం లేదేమో, కేవలం అస్థిపంజరమే అగుపిస్తోంది. కేర్ కేరమంటున్నా అది చాలా హీనస్వరంలో వినవస్తోంది. ఏడవడానికైనా శక్తి లేనట్టుంది వాడి స్థితి చూస్తే. వాడి పొట్ట మీద నయా పైసంత పుట్టుమచ్చ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆ పసివాడి స్థితి నాకెంతో జాలి కలిగించింది. అంత చక్కనివాడు బంతిలా ఉండి చూసేవాళ్ళకి మురిపం కలిగించే ఆ వయసులో తల్లిని పోగొట్టుకుని క్షీణించిపోతున్నందుకు ఎవరికైనా సానుభూతి కలుగుతుంది. ఎంత జాలి పడినా ఎన్ని అనుకున్నా చేయగలిగిందేముంది కనుక. జేబులోంచి ఓ 10 పైసల బిళ్ళ తీసి ఆ గుడ్డ మీద పడేశాను. కనీసం ఆ 10 పైసలు పసిపాపకు అవసరమయ్యే పాలు కొనేందుకు ఒక భాగంగా ఉపయోగపడచ్చు నన్న తృప్తి నాలో మిగిలింది. ఆ తృప్తితో మార్కెట్ లోపలికి నడిచాను. ఆ పసివాడి దీనావస్థ నా కళ్ళలో ఇంకా మెదులుతూనే ఉంది. ఇటువంటి దురదృష్టవంతులు ఇంకెంతమంది ఉన్నారోననిపించింది. కూరగాయలు కొనుక్కుని తిరుగుముఖం పట్టాను. గేటు దగ్గర పెద్ద గుంపు కుమికిడి ఉంది. ఏం జరిగి ఉంటుందో అర్థం కాలేదు. ఒక అనుమానం మాత్రం నా అంతరంగంలో మెదిలింది. ఆ పసిపాప ప్రాణం వదిలాడో ఏమోనని. అది అయ్యుండొచ్చు. వాడి పరిస్థితి అట్లాగే ఉంది. అప్రయత్నంగా నా నడకలో వేగం హెచ్చించింది. గుంపు దగ్గరికి చేరుకున్నాను. ఏమైందండి? అక్కడ చేరిన ఓ వ్యక్తిని అడిగాను, ఆతృతను ఆపుకోలేక. అతడు భారంగా ఓ నిట్టూర్పు వదిలి ఇలా చెప్పాడు, ఇంకేం అవుతుందండి, కాలమహిమ. మనిషిలో మానవత్వం నశించిపోతే ఇట్లాంటి సంఘటనలే జరుగుతాయి. ఎవడో ఓ దొంగ వెధవ అభం శుభం ఎరుగని ఓ పసికందును దొంగతనంగా ఎత్తుకొచ్చి వాణ్ణి అస్థిపంజరం చేసేసి వాడికి తల్లిపోయిందని, పాలు లేక అలమటించిపోతున్నాడని దొంగ ఏడుపు ఏడుస్తూ మనలాంటి వాళ్ళందరి సానుభూతి చోరుకుంటూ 4 డబ్బులు గడించి వాడి పొట్ట నింపుకుంటున్నాడు. మనకేం తెలుసు ఇందులోని రహస్యం? పసివాడి పట్ల జాలితో మనకు తోచింది ధర్మం చేస్తున్నాం. కానీ అన్యాయం చేసి ఎన్నాళ్ళు మనందరి కళ్ళు మూయగలడు చెప్పండి? పసివాడి అదృష్టవశాత్తు ఆ పసిపాప తల్లిదండ్రులు పాప అన్వేషణలో ఊరిలో తిరుగుతూ ఈ ఊరొచ్చారు. ఆ దొంగ పాపం పండింది కాబట్టి వాళ్ళు మార్కెట్కి రావడం తటస్థించింది. ఆ పసివాణ్ణి ఈ నరరూప రాక్షసుడు ఎంతగా ఆకలితో మార్చేసి అస్థిపంజరం చేసినా కన్నతల్లి తన కొడుకుని ఇట్టే పసికట్టింది. అదిగో చూడండి, ఆ తల్లి ఆ పసివాణ్ణి ఎలా హృదయానికి హత్తుకుందో. అంతా విని ఆశ్చర్యపోయాను. నాకింక వినే ఓపిక లేకపోయింది. గుంపుని చీల్చుకుని లోపలికి వెళ్ళాను. క్షణం క్రితం వరకు ప్రాధేయపూర్వకంగా ధర్మం చేయమని అర్థిస్తూ ఉండే ఆ బక్కపలచని దొంగ వెధవను ఒక ఆయన పట్టుకుని ఎడాపెడా వాయిస్తున్నాడు. ఆ పక్కనే ఓ యువదంపతులు నిల్చుని ఉన్నారు. ఆ స్త్రీ పసిపాపను హృదయానికి హత్తుకుంటూ ఏడుస్తోంది. ఆ దృశ్యం చూసి నా మనస్సు మంచు ముక్కలా కరిగిపోయింది. పొట్ట మీద పుట్టుమచ్చ ఉండటం ఎంతో ఉపకరించిందండి. లేకుంటే మా బాబు మాకు శాశ్వతంగా దూరం అయ్యేవాడేమో. వాణ్ణి ఆకలితో మార్చి రూపాన్నే మార్చేశాడు ఈ రాక్షసి వెధవ, కసిగా అన్నాడు పసిపాప తండ్రి ఒక ముసలి వ్యక్తితో. నిజంగా మీరు అదృష్టవంతులేనండి. లేకుంటే మీరు ఈ ఊరు రావడం ఏమిటి? వడిగా మార్కెట్కి రావడం ఏమిటి? మీ పసివాడు హఠాత్తుగా అగుపించటం ఏమిటి? అంతా దైవ సంకల్పమే అనుకోండి. ఇంతకీ ఈ దొంగ వెధవ మీ వాణ్ణి ఎలా తస్కరించాడండి? ప్రశ్నించాడా ముసలాయన. అదే మాకు అర్థం కాలేదండి. ఎల్లప్పుడూ మా వాణ్ణి ఇంట్లోనే ఉంచేవాళ్ళం. మా ఆవిడో లేక మా పని మనిషో దగ్గరుండేవారు. ఏ పరిస్థితుల్లో వీడెత్తుకెళ్లాడో మా ఊహకి అందని విషయమైంది అన్నాడు ఆ తండ్రి. ఆ విషయాన్ని వీడి నోటనే చెప్పిద్దామండి అంటూ
దొంగను పట్టుకునే వ్యక్తి వాడి పొట్ట మీద బలంగా ఓ గుద్దు గుద్దాడు. అమ్మో, చచ్చాను బాబోయ్! బాధతో మూలిగాడు దొంగ. చెప్పరా వెధవ, ఈ పసివాణ్ణి ఎలా దొంగలించావో అన్నాడు వాడిని పట్టుకున్న వ్యక్తి. ఆ దొంగ చెప్పకుండా ఉంటే తన ఒళ్ళు హూనం అవుతుందనుకున్నాడు కామోను. ఉపేక్షించకుండా చెప్పేశాడు. పని మనిషి ఈ పసివాణ్ణి ఆడిస్తోంది బాబు, చుట్టుపక్కల ఇంకెవ్వరూ లేరు. దగ్గరగా వెళ్ళి దాహం వేస్తుంది, మంచినీళ్ళు కావాలన్నాను. పని మనిషి లోపలికెళ్ళిందండి పసివాణ్ణి వదిలేసి, అంతే. పసివాణ్ణి తువ్వాల్లో చుట్టి నా దారిన నేనొచ్చాను. పరుగు నడకలతో ఇంకెక్కడ ఆగకుండా ఆ ఊరి నుంచే బయటపడ్డాను. కడుపు నింపుకోవడానికి మరో మార్గం లేక ఈ దారి పట్టాను బాబు. మరెప్పుడూ ఇటువంటి పని చెయ్యనండి ప్రాధేయపూర్వకంగానే అన్నాడు వాడు. నీ కడుపు నింపుకోవడానికి ఇంతటి నీచపు పనికి పూనుకున్నావురా వెధవ. తల్లిదండ్రుల నుంచి పసికందును వేరు చేయడానికి నీకెట్లా మనసొప్పిందిరా అంటూ మరొకటి చెంప మీద తగిలించాడు ఆ వ్యక్తి. అన్నిటికీ సిద్ధపడిన వాళ్ళు ఎన్ని దెబ్బలు తిన్నా వాళ్ళకి లెక్కేమిటి? ఇటువంటి దెబ్బలు అంతకు ముందు ఎన్ని తిన్నాడో ఏమిటో. ఈ రాక్షసుడి దగ్గర ఇటువంటి పసిపాపలు ఇంకెంతమంది ఉన్నారో అడగండి ముందు అక్కడున్న మరో వ్యక్తి అన్నాడు. అతనికి ఆ సందేహం రావటం సబబుగానే ఉంది మరి. చెప్పరా వెధవ, ఇటువంటి పసిపాపలు నీ దగ్గర ఇంకా ఎంతమంది ఉన్నారు? నిజం చెప్పకపోతే ఇక్కడే నీ ప్రాణాలు తీస్తాను అంటూ పెడరెక్కలు విరిచి వీపు మీద బలంగా ఓ గుద్దు గుద్దాడు మళ్ళీ ఆ వ్యక్తి. బాబోయ్, చచ్చాను ఏడుస్తూ అన్నాడు ఆ దొంగ. చావడానికి ఇంకా టైం ఉందిలే, ముందు చెప్పు ఎంతమంది ఉన్నారో. నా దగ్గర ఇంకెవళ్ళు లేరండి, నిజం చెప్తున్నాను. ఇంతకుముందు పసివాడు ఉండేవాడు, వాణ్ణి ఇట్లాగే తీసుకొచ్చావా? అవును బాబు. వాడిప్పుడు ఎక్కడున్నాడు? దొంగ చప్పున సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్తే ఏమవుతుందో వాడికి తెలుసు. అందుకే ఆపాదమస్తకం వణికిపోతూ మౌనంగా ఉండిపోయాడు. చెప్పవేమిరా రాస్కెల్, చెంప చెళ్ళుమంది. దొంగకి కళ్ళు చిమ్మ చీకట్లు కమ్మాయి. చెప్పక తప్పదనుకున్నాడు. ఇప్పుడు లేడు బాబు, చచ్చిపోయాడు మెల్లగా చెప్పాడు. పసిపాపను ఎత్తుకుని ఉన్న ఆ తల్లి గుండెలు జల్లుమన్నాయి. బహుశా తాము ఈరోజు తమ బిడ్డని చూసుండకపోతే వీడిగతి అంతే అయ్యుండేదేమో అనుకుంటూ అలా ఊహించటానికే భయపడింది. ఏవురా, నువ్వు బ్రతకడం కోసం, నీ పొట్ట నింపుకోవడం కోసం ఆ పసివాణ్ణి ఆకలితో చంపావు, అంతేనా? నిన్నేం చేసినా పాపం లేదురా దుర్మార్గుడా అంటూ ఎడాపెడా మళ్ళీ వాయించాడు వాణ్ణి పట్టుకున్న వ్యక్తి. అంతా వింటున్న ఇక్కడ చేరిన వాళ్ళందరికీ ఆ దొంగ వెధవ అమానుషపు చర్యకు వాడి మీద వల్లమాలిన ఉక్రోషం వచ్చింది. అందరి కళ్ళు వారి కేసి ఎర్రగా చూశాయి. నాకు కోపం వచ్చింది. ఇంత అమానుషమైన పని చేసిన ఆ దొంగ వెధవను క్షమించకూడదనిపించింది. ఇటువంటి క్రూరమైన పనులు ఇంకెప్పుడూ చేయకుండా జ్ఞాపకం ఉండిపోయేలా కీళ్లు విరిచేయాలి అన్నాను తమాయించుకోలేక. కొట్టండి, తన్నండి అంటూ అక్కడ చేరిన వాళ్ళంతా తలో చెయ్యి వాడి మీద వేశారు. అమ్మో బాబోయ్ అంటున్నాడు. అంతలోనే అక్కడికి 2 రక్షక భటులొచ్చారు. ఏమైంది అంటూ. అంతా విన్నాక ఆ దొంగ వెధవను పెడరెక్కలు విడిచి కట్టి, మీరు కూడా పోలీస్ స్టేషన్కు ఓసారి రావాలి సార్, అక్కడ స్టేట్మెంట్ తీసుకుని పంపేస్తాం అంటూ ఆ పసివాడి తల్లిదండ్రులతో చెప్పారు. పదండి అంటూ పసివాడి తండ్రి ముందుకు సాగాడు. పసివాణ్ణి ఎత్తుకున్న తల్లి భర్తను అనుసరించింది. దొంగవాణ్ణి రక్షక భటులు తీసుకుపోయి వ్యాన్లో ఎక్కించారు. తల్లిదండ్రులు కూడా వ్యాన్ ముందు సీట్లో కూర్చున్నారు. వ్యాన్ కదిలింది. చాలా అదృష్టవంతులు, పోయిన పిల్లాడు దొరికాడు అన్నాడు ముసలాయన. గొప్ప అదృష్టవంతులండి. ఈరోజు వాళ్ళు చూడకపోతే ఆ పసివాడు వాళ్ళకి శాశ్వతంగా దూరం అయ్యేవాడు. పాపం ఇన్ని రోజులు ఆ తల్లిదండ్రులు అనుభవించిన ఆవేదన తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. అయినా రోజులు ఎంత చిత్రంగా మారిపోతున్నాయో చూడండి. క్రమంగా మానవత్వం నశించిపోతుంది. రాతి యుగం నాటి మనుషుల కంటే అనాగరికంగా ఈనాటి మనుషులు ఎందుకు తయారవుతున్నారో ఊహకు అందటం లేదు అన్నాను. మనిషిలో స్వార్థం, సోమరితనం పెరిగిపోతూ ఉంటే ఇటువంటి అనర్థాలే కలుగుతాయండి అన్నాడు ఒక ఆయన. ఒక్కొక్కరు అక్కడి నుంచి జారుకున్నారు. నేను ఇంటికేసి బయలుదేరాను. నాకు ఇంకా పసివాడి ఆకారం గుర్తుకొస్తూనే ఉంది. ఆ దొంగ వెధవ ప్రాధేయపట్టం ఇంకా చెవుల్లో గింగురుమంటూనే ఉంది. ఎవరిని నమ్మడం, ఎవరిని శంకించడం, ఏది నిజం ఏది అబద్ధం ఎలా తెలుసుకోవటం అన్న ప్రశ్నలు నాలో ఉదయించి ఉక్కిరి బిక్కిరి చేశాయి.
అప్పటి నుంచి అటువంటి వాళ్ళెవ్వరూ అగిపించినా నాలో ఏదో అనుమానం పీకుతూనే ఉండేది. కానీ ఏం చేయటం? అనుమానంతో అందరినీ నిలదీసి అడగలేంగా. అయితే అటువంటి వాళ్ళని చూసినప్పుడు సానుభూతి ప్రకటించటం మానేశాను. అదే నేను చేయగలిగింది మరి. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.